మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. రెండు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్ కు పడిపోయింది. ఉత్తర ఈశాన్య జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. 10 ఏళ్ల రికార్డు స్థాయి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు తెలంగాణలో భారీగా పగటిపూట ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్ 6.7 డిగ్రీ సెల్సియస్, మెదక్ 7.4, హన్మకొండ 10, హైదరాబాద్లో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండం 11.3, హయత్నగర్ 11.6, నిజామాబాద్ 12, ఖమ్మం 12.2, నల్గొండ 13లకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మహబూబ్నగర్లో 14.1 డిగ్రీల సెల్సియస్ చలి నమోదైంది. ఈ ప్రాంతంలో శీతల గాలుల తీవ్రత కారణంగా వాంకిడి, కెరమెరి, జైనూరు, తిర్యాని, ఆసిఫాబాద్ పట్టణ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలిగాలులు వృద్ధులు, చిన్నపిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో గత కొన్ని వారాలుగా సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వారాంతంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు ఈ సీజన్లో అత్యంత కనిష్టంగా ఉన్నాయి. పశ్చిమ దిశ నుంచి వీచే శీతల గాలులు, వాతావరణంలో తేమ శాతం తగ్గడం దీనికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. అటు ఏపీలో కూడా ప్రజల్ని చలి తీవ్రత ఇబ్బందులకు గురి చేస్తుంది. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. దట్టమైన పొగమంచు అలుముకుంది. మినవలూరు, అరకులో 5 సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పాడేరులో 6, చింతపల్లిలో 9.2 రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి కూడా పెరిగిపోయింది. వంజంగి, మాడగడ, మేఘాల కొండకు టూరిస్టుల రద్దీ పెరిగిపోయింది. దీని గురించి మరింత సమాచారం మా చీఫ్ బ్యూరో భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి. చూస్తే చలి తీవ్రత రోజు రోజుకు ఇదే టాప్ అనుకుంటే ఇంకా దానికంటే కూడా సింగిల్ డిజిట్ పరిమితం అవుతుంది. ఎప్పటికప్పుడు ఈ చలి తీవ్రత అయితే డిగ్రీల నమోదైతే రోజు రోజుకు సింగిల్ డిజిట్కి పరిమితం అవుతుంది. ఈ రోజు ఇదే టాప్ అనుకుంటే రేపటి రోజున వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాలు చూస్తే మళ్ళీ ఇంకో డిజిట్ నమోదవుతుంది. ఎక్కడికెక్కడ దీని ప్రభావం చూస్తే వృద్ధుల, చిన్నపిల్లల మీద ప్రభావం కనబడుతోంది. చలి తీవ్రత గురించి దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ రహీం. ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పగటిపూట కనిష్ట ఉష్ణోగ్రతలతో పాటుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కి పడిపోయినటువంటి పరిస్థితి 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. 10 ఏళ్ల రికార్డులు ఇదే రికార్డుగా చెప్పొచ్చు. 10 ఏళ్ల క్రితం కన్నా పగటిపూట ఉష్ణోగ్రతలతో పాటుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోయినటువంటి పరిస్థితి. ఒకవైపు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించేటటువంటి పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఆదిలాబాద్ లో 7 డిగ్రీలు, మెదక్లో 7.4, అదే హనుమకొండలో 10 డిగ్రీలు, హైదరాబాద్ 11, రామగుండం 11, హమాయత్ నగర్ 11, నిజామాబాద్ 12, ఖమ్మం 12, నల్గొండ 13 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా పగటిపూట ఉష్ణోగ్రతలతో పాటుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా మైదాన ప్రాంతాల్లో ఏదైతే 20 డిగ్రీల లోపు నమోదవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏజెన్సీకి వచ్చేసరికి సింగిల్ డిజిట్ కే పరిమితం అయిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. మరీ ముఖ్యంగా తూర్పు కొనలైనటువంటి అరకు, అదేవిధంగా పాడేరు లాంటి ప్రాంతాల్లో 5 నుంచి 6 డిగ్రీలు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. చింతపల్లిలో 9 డిగ్రీలు నమోదైనటువంటి పరిస్థితి. ఈ రోజు ఏదైతే ఇదే తక్కువ ఉష్ణోగ్రత అనుకుంటే రేపటికి మరింత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. దీని ప్రభావంతో ఒక్కసారిగా పొగమంచు, అదే విధంగాను చలి తీవ్రత కారణంగా మైదాన ప్రాంతాలతో పాటుగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ప్రధాన రహదారులపైన వాహనాలు కనిపించలేనటువంటి పరిస్థితి పొగమంచు కమ్ముకోవడంతో, మరొక వైపు చలి తీవ్రతతో వృద్ధులతో పాటుగా చిన్నపిల్లలు కూడా పూర్తిగా ఆ శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. దీని సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడాను ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దని, ఒకవేళ వచ్చేటప్పుడు ఉన్ని దుస్తులు ధరించే బయటికి రావాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఆరోగ్య శాఖ నుంచి కనిపిస్తా ఉంది. మరొక వైపు పగటిపూట ఉష్ణోగ్రతలతో పాటుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో తెల్లవారి 9 అయితే గానీ సూర్యోదయం అవలేనటువంటి పరిస్థితి. సాయంత్రం 4 నుంచి 5 గంటలకే సూర్యాస్తమయం అయ్యేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఏజెన్సీలో పగటిపూట ఉష్ణోగ్రతలు సూర్యోదయానికి 11 గంటలకు సూర్యోదయం అయితే మధ్యాహ్నం 3 గంటలకి సూర్యాస్తమయం అయ్యేటటువంటి పరిస్థితి ఏజెన్సీలో కనిపిస్తా ఉంది. ఒకవైపు చలి తీవ్రతతో మా ఏజెన్సీలో అంతా కూడా పొగమంచు కమ్ముకోవడంతో పర్యాటక ప్రేమికులకైతే స్వర్గధామంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ, అరకుకు సంబంధించినంత వరకు ఏదైతే మాడగడ, పంజంగి, లంబసింగి ప్రాంతాల్లో పాల సముద్రంలో వచ్చేటటువంటి ఈ మేఘాల కొండలు చూసేందుకైతే మాత్రం పర్యాటకులు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పర్యాటకులతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లోని గిరిజనులు కూడా ఒక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి. పొగమంచు కారణంగా ఎదురు వాహనాలు కనిపించలేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గత
గత వారంలో జరిగినటువంటి ఏదైతే చింతపల్లి ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి బస్సు ప్రమాద నేపథ్యంలో రాత్రిపూట పూర్తిగా వాహనాలను గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళనివ్వకుండా కట్టేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి 10 గంటల తర్వాత పూర్తిగా భారీ వాహనాలను గిరిజన ప్రాంతాల్లోకి అలౌ చేయట్లేదు. తెల్లవారి 6:30-7 గంటలకే వాహనాలను పంపించేటటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా పొగమంచు ఏ స్థాయిలో ఏజెన్సీలో ఉందనేది కూడా ఇట్టే అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరోవైపు వాహనాలకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా పోలీసులు అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా లైట్లు వేసుకుని పగలపూట ప్రయాణం చేయాల్సినటువంటి స్థితి కూడా ఏజెన్సీ గ్రామాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. 10 ఏళ్లకి ఇదే రికార్డుగా చెప్పొచ్చు. ఇంకా వాతావరణ శాఖ అలర్ట్ నేపథ్యంలో ఇంకా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు కూడా అరకు, చింతపల్లి, పాడేరు లాంటి ప్రాంతాల్లో 0కు పడిపోయే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి.